పాపరోగానికి మందు, పాపరోగానికి మందు, మీరు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి మందు. కొన్ని వస్తువులు తీసుకొని వచ్చాం. పురుషులు గాని, స్త్రీలు గాని, పిల్లలు గాని మీరందరూ మా దగ్గరకు వస్తే మేము మీకు కొన్ని వస్తువులు ఇస్తాం. అవి మీరు తీసుకొని మీ కుటుంబ అవసరాల కొరకు ఉపయోగించుకోవాలని ప్రభు అయిన దేవుని పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. చేరాలంటే పరలోకం చేరాలంటే పరలోకం చేరాలంటే నరకము నుండి తప్పించుకోవాలంటే నరకము నుండి తప్పించుకోవాలంటే నరకము నుండి తప్పించుకోవాలంటే నరకము నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆత్మశాంతిని పొందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకమంటే ఎవరో కాదు, లోకమంటే మనమే, లోకమంటే మనుషులే. ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా అందరినీ ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మానవుని పాపం కొరకై తన రక్తాన్ని చిందించాడు. మానవుని యొక్క పాప పరిహారం కొరకు రక్తం చిందించబడింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చునని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అందుకే మన పూర్వీకులు ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడిల యొక్కయు రక్తాన్ని వారు చిందించారు పాపానికి ప్రక్షాళన కలగాలని. ఇక్కడ బాగుంటది నీడలో, ఇక్కడ బాగుంటది కదా నీడ దగ్గర. పాపానికి క్షమాపణ పొంది పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఈ వార్త మోసుకొని వచ్చాం. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే శాంతి